హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లం పరమాన్నం చేసి చూపిస్తున్నానండి. అది కూడా చాలామందికి పాలు వేస్తే పాలు అనేది విరిగిపోయి పరమాన్నం అనేది టేస్ట్ లేకుండా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. అది కూడా చాలా త్వరగా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది అనమాట. చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న టీ గ్లాస్ దాకా రైస్ అనేది తీసుకోండి. తర్వాత ఇందులోకి వాటర్ వేసి కనీసం 2 నుంచి 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల దాకా వాటర్ వేసుకోండి. ఇలా 3 గ్లాసులు వాటర్ వేసుకుంటేనే పరమాన్నం అనేది చాలా చక్కగా కుదురుతుందండి. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి మంటను కనీసము 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి. ఇది ఉడికేలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఓ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అందులో ఒక 5-6 జీడిపప్పులు 2 బాదం పప్పులు కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కొన్ని కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. నేను కేవలం జీడిపప్పు బాదం పప్పు మాత్రమే వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా వేగిన తర్వాత నెయ్యితో సహా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్పుతోటి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకొని అందులోకి 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ స్వీట్ అనేది కాస్త తక్కువగానే వేసానండి. మీరు స్వీట్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతే 1 నుంచి 1.5 గ్లాస్ దాకా బెల్లం వేసుకోవచ్చు అనమాట. సో ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం అనేది ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. అందుకని వాటర్ వేసి తీసుకున్నాను అనమాట. తర్వాత ఈ లోపైతే మన అన్నం అనేది రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. చూడండి, 3 గ్లాసుల నీరు వేసినా కూడా అన్నం అనేది పొడి పొడిగా ఉంది. అలాగే మనకి మెతుకు అనేది మెత్తగా ఉడకాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికినప్పుడే మనం పాకంలో వేసినప్పుడు అది స్టిఫ్గా రెడీ అవ్వకుండా ఉంటుంది. అంటే పుల్లలాగా తయారవుతుంది కదా మనం పాకంలో వేసినప్పుడు. అలా అవ్వకుండా పరమాన్నం అనేది చాలా మెత్తగా టేస్టీగా బాగుంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుంది. అందుకు 3 గ్లాసుల వాటర్ తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈలోపు మన పాకం కూడా బెల్లం కరిగిపోయి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి తీసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక 3 యాలకుల్ని పొడి చేసి వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నం అంతా కూడా వేసేసేయండి. మీరు పాకంని ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్గా తీసుకోవాలి అనుకుంటే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి బెల్లం వేసి బెల్లాన్ని కరిగించిన తర్వాత ఆ పాకం అంతా కూడా అన్నంలో వేసేసుకోవచ్చండి. అలా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే అన్నంను పాకంలో వేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించండి. అన్నంకంతా కూడా ఈ పాకం అనేది స్వీట్ పట్టాలన్నమాట. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఉడికించామంటే చూడండి ఎంత చక్కగా అయితే ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. అడుగేం పట్టదండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఒకసారి కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల దాకా పాలైతే తీసుకున్నానండి. నేను 3 గ్లాసులు కలిపి ఇలా ఒక గ్లాసులో పోసి తీసుకున్నాను. ఈ పాలు అనేవి కాచిన పాలు అండి. కాచి చల్లార్చినవైనా పర్వాలేదు. ఇలా పాలు వేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి అండి. పాలన్నీ వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ కలపకుండా అలాగే వదిలేసి ఆ తర్వాత కలపండి. తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు వేయండి. అలాగే నేను ఇక్కడ మరో టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేసానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. 30 సెకండ్స్ ఆగిన తర్వాత ఇలా మళ్ళీ కలుపుకున్నామంటే పాలు అనేవి అస్సలు విరగవండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మనం కాచిన పాలు వేసుకున్నామంటే ఎంతసేపు అయినా కూడా పాయసం అనేది దగ్గర పడకుండా ఉంటుందండి. చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాత పాయసం కూడా ఎంత బాగుందో. సో ఈసారి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి.
ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.